ఇవాళ్టితో జేడీ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిపోయావు. ఫ్యాన్స్ కి వాళ్ళ హీరో గురించి అన్ని తెలుసుకోవడంలో పెద్ద సర్ప్రైజ్ అవ్వాల్సిన పనిలేదు. కానీ జడే, నేనే ప్లాన్ చేసినా, ఏ డీల్ చేసినా ఎలా తెలుసుకోగలుగుతున్నావు? ఎలా అడ్డుపడుతున్నావు? ప్లీజ్ చెప్పు జడే. నిజంగా నాకు తెలుసుకోవాలనుంది. ఎక్కడ తప్పు జరుగుతుందో నాకు తెలియాలి. జడే, నా టీంలో నీ మెంబర్ ఉన్నాడు కదా? లేడు మీనన్. లేకపోతే ఈ డీల్లో నేనున్నా అని ఎలా కనిపెట్టావు? నన్ను వెతుక్కుంటూ ఇక్కడి వరకు ఎలా రాగలిగావు? సారీ మీనన్, ఈసారి మాత్రం నిన్ను కొంచెం డిసప్పాయింట్ చేస్తున్నాను. మ్యాటర్ ఏంటంటే, అసలు నువ్వు ఈ డీల్లో ఇన్వాల్వ్ అయ్యావని మేమిక్కడికి వచ్చే వరకు నాకు తెలీదు. మేము పాటేల్ కేసులో తన తమ్ముడైన లక్ష్మణ్ అరెస్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాం. లక్ష్మణ్ కి హైదరాబాద్ లో 2 years గా ప్లానింగ్ లో ఎవరో హెల్ప్ చేస్తున్నారని తెలుసు, కానీ అది నువ్వే అని మాకు తెలీదు. అంటే నేను ఇవాళ ఇక్కడ లేకుండా ఉండుంటే? లక్ష్మణ్ నీ పేరు చెప్తే కానీ మాకు నీ గురించి తెలిసేదే కాదు. లక్ష్మణ్ నీ పేరు చెప్తే బయటున్న తన ఫ్యామిలీని చంపేస్తావన్న భయంతో లక్ష్మణ్ ఎప్పటికీ నీ పేరు చెప్పేవాడే కాదు. అంటే ఇక్కడిప్పుడుండి నేనే వచ్చి ఇరుక్కున్నానా? ఎస్, నేరుగా వచ్చి నీ ముందు కూర్చున్నానా? అన్ఫార్చునేట్లీ అదే నిజం. ఏంటి బాయ్ వీళ్ళతో డిస్కషన్? ఉన్నదే ఇద్దరు, మన వాళ్ళు చూసారా ఎలా ఉన్నారో? రే 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 రే, మొద్దు మొద్దు. పంచు సౌండ్కు పోవడానికి అక్కడున్నది మామూలు పోలీస్ కాదు, డైనోసార్. సెకండ్ గ్యాప్ ఇస్తే నీ చేతులు విరిచి నీ చేతికే ఇస్తుంది. ప్రాణాలు తీస్తాడట, ప్రాణాలు. రేయ్, సరైన ప్లానింగ్ ఉన్నప్పుడే జేడీ నీడని కూడా టచ్ చేయలేకపోయా, అలాంటిది ఇప్పుడు ప్రాణాలు తీస్తాడట. అంటే వీళ్ళ దగ్గర గన్స్ లేవు కదా బాయ్? రే బెస్ట్ ఫెలో, నీ దగ్గర ఎంత పెద్ద గన్నున్నా, సెకండ్కి ఎన్ని బుల్లెట్లు కాల్చగలిగినా జేడీ ఆ స్పేస్ నీకు ఇవ్వాలి కదరా. రేయ్, జేడీని నేరుగా ఏం చేయలేం, అందుకే ఇలా రెడీగా లేనప్పుడు చంపేయాలి. చంపేయండి. రేయ్, వీళ్ళిద్దరిని వేసేయండి రా. వదినేంటి ఈ టైంలో కాల్ చేస్తున్నారు? హలో వదినా. హాయ్ జగదాత్రి, బిజీగా ఉన్నావా? డిస్టర్బ్ చేశానా? అలాంటిది ఏం లేదు వదినా, చెప్పండి వదినా. అది లాస్ట్ వీక్ నాతో పాటు ఆఫీస్కి వచ్చినప్పుడు నందా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన ఫైల్ నా డెస్క్ లో పెట్టమని నీకు ఇచ్చాను కదా, ఎక్కడ పెట్టావు? ఫోన్ మాట్లాడుతున్నాను కదా వదినా. ఆ సౌండ్స్ ఏంటి? అది మేము మూవీలో ఉన్నాము, యాక్షన్ సీన్ వస్తుంది. నందా ఇండస్ట్రీస్ ఫైల్ అంటే గుర్తొచ్చింది, మీ టేబుల్ లాస్ట్ ట్రాక్ లో పెట్టాము వదినా. ఒక్క నిమిషం చూస్తున్నాను, చూడండి. ఇక్కడ లేదు జగదాత్రి.
జగదాత్రి, నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది వదినా. సారీ వదినా, థియేటర్లో కదా సిగ్నల్స్ లేవు. బ్లూ ఫైల్ కిందే ఉంటుంది వదినా, చూడండి. దొరికింది జగదాత్రి. థ్యాంక్స్ జగదాత్రి. అయ్యో, దీనికి థ్యాంక్స్ ఎందుకు వదినా? అర్జెంటుగా వాళ్ళతో మీటింగ్కి వెళ్ళాలి. ఫైల్ కనిపించలేదు, టెన్షన్ పడుతూ నీకు కాల్ చేశాను. ఓకే వదినా, ఓకే, పర్వాలేదు. సరే, బాయ్ వదినా. ఈ టైంలో మూవీ సౌండ్స్. ఎక్కడికి వెళ్తున్నావు పాటిల్? నీకోసం ఆఫీస్ దగ్గర మీడియా, ఆ తర్వాత జైలు ఎదురు చూస్తూ ఉంది. పద వెళ్దాం. గుడ్ ఈవినింగ్ గైస్. గుడ్ ఈవినింగ్ సార్. 10 రోజుల ముందు ముంబైకి చెందిన ప్రముఖ బిజినెస్ మ్యాన్ అయిన పాటిల్ని హైదరాబాద్లో 3 గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి షూట్ చేసి చంపడం జరిగింది. షూట్ చేసింది బిందు, శేఖర్, కిషోరే. వాళ్ళ వెనక ఉండి 2 ఏళ్లు ప్లాన్ చేసి పాటిల్ని చంపింది మాత్రం తన తమ్ముడు లక్ష్మణ్ పటేల్. ప్రాంక్ పేరుతో ఈ ముగ్గురిని నమ్మించి పాటిల్ని చంపించారు. కేసులో లీడ్స్ ని ఫాలో అవుతూ మేం నర్సింగ్ యాదవ్ ని పట్టుకునే లోపు ఈ లక్ష్మణ్ రవీందర్ సింగ్ అనే వ్యక్తితో నర్సింగ్ యాదవ్ ని చంపించాడు. లక్ష్మణ్ పాటిల్ ని 2 మర్డర్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. మరిప్పుడు ఆ ముగ్గురిని ఏం చేయబోతున్నారు మేడం? తెలిసి చేసినా తెలియక చేసినా ఈ ముగ్గురు ఒకరిని మర్డర్ చేశారు. కాబట్టి ముగ్గురు మీద కేసు రిజిస్టర్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్లో పోలీసులకి హెల్ప్ చేశారు. ప్రాంక్ పేరుతో ఈ ముగ్గురిని మోసం చేసి మర్డర్ చేయించారన్నది కోర్టు కూడా దృష్టిలో పెట్టుకుని ఈ ముగ్గురికి శిక్ష వేయడం జరుగుతుంది. చూస్తున్న ప్రజలకి నేను చెప్పాలనుకున్నది ఒకటే. వైరల్ అవ్వడానికి, ఫేమస్ అవ్వడానికి మీరు చేసే చిన్న చిన్న పనులు నేరాలుగా మారొచ్చు. ఇలాంటి ప్రాంకులు చేసే ముందు, వైరల్ వీడియోలు చేసే ముందు 1కి 2 సార్లు ఆలోచించి చేయడం మంచిది. ఈ ముగ్గురు చేసిన తప్పు వాళ్ళ జీవితం ఖరీదు. ఈ కేసు చూసైనా తప్పొప్పుల మధ్యున్న తేడాని తెలుసుకుంటారనుకుంటున్నాను.